వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏఐసీసీ ఆదేశాల మేరకు పీసీసీ వైఎస్ షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ గోశాలదేవి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎన్ శాంతయ్య ఆధ్వర్యంలో కోడూరు టౌన్ అంబేద్కర్ సర్కిల్ నందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా సత్కరించారు. తరువాత నిరసన కార్యక్రమం చేపట్టారు. రైల్వే కోడూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి గోశాలదేవి గారి ఆధ్వర్యంలో ఈరోజు రైల్వే కోడూరు అంబేద్కర్ సర్కిల్ నందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగినది. ఎందుకంటే 18వ తేదీ పార్లమెంటులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాగా పిలువబడిన ఒక కేంద్ర మంత్రి ఈ భారతదేశాన్ని యావత్ దేశ ప్రజలు ఒక దేవుడిగా కొలుచుకుంటే అంబేద్కర్ను అతను అవమానపరచడం చాలా దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఈరోజు నువ్వు హోంశాఖ మంత్రిగా ఉన్నావంటే రాజ్యాంగం పెట్టిన భిక్షతోను ఈరోజు కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు. ఖబర్దార్ బీజేపీ నాయకులు, మీరు కన్నా అంబేద్కర్ కానీ ఆయన ఆశయాలతో వస్తే దేశవ్యాప్తంగా ఎస్సీ బీసీ మైనార్టీలకు దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం. ఎందుకంటే మాకు ఆరాధ్య దైవం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎందుకంటే మేము తల్లిదండ్రులు చూసాము, కానీ మాకు దేవుడు అంటే మాకు ఎవరు తెలీదు. మేము దేవుడు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గా కొలుచుకునే వ్యక్తులం మేము. అలాగని అన్ని మతాలను కూడా మేము గౌరవిస్తాం. మీరు కూడా చట్టసభల్లో మీరు ఖచ్చితంగా పార్లమెంటులో బహిరంగంగా క్షమాపణ చెప్పకపోతే మేము దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తరఫున అలాగే ఎస్సీ బీసీ మైనార్టీలు దళిత సంఘాలు కలుపుకొని మిమ్మల్ని వర్తం చేసేదాకా మేము నిద్రపోమని మేము కాంగ్రెస్ పార్టీ